ఇది విభూతి మహిమ. ఇది దేవీ భాగవతంలో 11వ స్కంధంలో దేవీ భాగవతంలో ఉంటుంది. ఎప్పుడొకప్పుడు అవకాశం వచ్చినప్పుడు దేవీ భాగవతం ఎందుకు కానీ అద్భుతంగా ఉంటుంది. అసలు అది చెప్పే రీతిలో చెబుతూ ఉంటే శరీరం గగురుపాటు గురవుతుందన్నమాట. భస్మధారణ ఎంత గొప్పది. అందుకే నిత్యం మనం బూడిద పూసుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు కాస్త విభూతి పెట్టుకుని పడుకోండి వారు పూర్వం. ఎందుకని ఈ భస్మం పూసుకుని కనుక పడుకుంటే ఒకవేళ కర్మగాలి శరీరం విడిచిపెడితే పొరపాటు నరకానికి వెళ్ళం. విభూతి శరీరం మీద ఉండగా మరణించిన వాడు ఖచ్చితంగా స్వర్గానికి పోతాడు, లేదా ఉత్తమ లోకాలు కైలాసాది లోకాలకి పోతాడు. అలాగే రుద్రాక్ష కూడా. రుద్రాక్ష ధారణ దేవ రుద్రో భవత్యసంశయ. రుద్రాక్షని ధరిస్తే వాడు రుద్రుడు అవుతాడు. తెలియ కొంతమంది ఆడవాళ్ళు వేసుకోకూడదని ఒకడు నీకు ఎక్కడ చెప్పాడండి, శుభ్రంగా వేసుకోమని చెప్పాడు. నేను ప్రమాణం చూపిస్తాను, రెండు ఎవడొస్తాడు, నేను ప్రమాణం చూపిస్తాను. శివపురాణాదులు అన్నింటిలో చెప్పారు ఆడాలేదు మగాలేదు ఎవడైనా వేసుకోవచ్చు, ఎప్పుడు వేసుకోమన్నాడు. నమశివాయ అనే పంచాక్షరీ మంత్రపూర్వకంగా ఒక్కసారి శరీరం మీద రుద్రాక్ష వేసుకుంటే అది శరీరంలో ఒక అవయవం అవుతుంది. అవయవాలు తీసి పక్కన పెడతామా? రాత్రి పడుకునేటప్పుడు చెయ్యి అడ్డొచ్చిందని చెయ్యి తీసి పక్కన పెట్టంగా, తలకాయ తీసి పక్కన పెట్టంగా. అలాగే మన శరీరంలో వేసుకున్న రుద్రాక్ష కూడా శరీరం మీద ఉండాలి. అలా శరీరం ఉండగా మరణించినట్టయితే వాడు నరకానికి వెళ్ళడు, స్వర్గానికి పోతాడు, కైలాసానికి పోతాడు. అందుకని శరీరంలో రుద్రాక్ష ధారణ చెయ్యాలి. కాబట్టి ఎందుకు చెప్తున్నాం అంటే పుణ్యాత్ముల వల్ల లేక ఇలాంటి పుణ్యాత్ములు ధరించేటటువంటి వాటి వల్ల నరకకుండములు ఎన్నో పర్యాయాలు స్వర్గంగా మారినట్టు కనబడుతున్నాయి.